హాయ్ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ రస్క్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నానండి. హల్వాని తయారు చేసుకోవడం కోసము ముందుగా 10 దాకా రస్క్ను తీసుకోండి. ఈ రస్క్ను చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో అయితే పీసెస్లా చేసుకోండి. ఇలా పీసెస్గా చేసుకున్న తర్వాత వీటిని క్రష్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో తగులుతున్నట్టుగా కనుక ఇలా క్రష్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒకసారి మిక్సీ పట్టుకొని కూడా తీసుకోవచ్చండి. మిక్సీ పట్టుకుంటే మరీ మెత్తగా పౌడర్లా అయిపోతుందండి. అందుకోసమే ఇలా చిన్న పీసెస్గా చేసేసుకొని ఇలా క్రష్ చేసుకోండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ రస్క్ పౌడర్ని మనము కొలత వేసుకోవాలండి. మీరు ఏదైనా ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి రస్క్ పౌడర్ని వేసుకుని కొలత చేసుకోండి. ఈ గిన్నెను పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇందులోకి జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకొని వాటిని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మనము ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోండి. 2 నిమిషాల పాటు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ప్యాన్ని ఉంచి అందులోకి 1/2 కప్పు దాకా పంచదారను వేసుకోండి. 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. 1 కప్పు రస్క్ పౌడర్కి 1/2 కప్పు దాకా పంచదార అయితే స్వీట్కి సరిపోతుందండి. పంచదార మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని వేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న రస్క్ పౌడర్ని మొత్తం కూడా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నిదానంగా కలపండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మిశ్రమం మొత్తం కూడా ఇలా పూర్తిగా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఫైనల్గా లాస్ట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించండి. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి మిశ్రమం మొత్తం కూడా ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అవుతుంది కదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన రస్క్ హల్వా రెడీ అండి.